మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రపంచ మారక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని పోలీసు విభాగం చేపట్టింది. దానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ మారక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రధానంగా విద్యార్థుల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల వల్ల జీవితాన్ని చాలామంది కోల్పోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చిన్నతనంలోనే పిల్లలు దీనికి బానిసలైపోయి అవయవాలు చచ్చుబడిపోయి ఉండేటువంటి శక్తినంతా కోల్పోయి దేనికి ఫిజికల్ ఫిట్నెస్ నుంచి పనికి రాకుండా వెళ్ళిపోతున్నారు యువత కూడా. కాబట్టి వాళ్లను మేల్కొల్పడానికి కొరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. మేము కూడా కాలేజెస్కి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం. అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా అట్లీస్ట్ మనకి చెప్పేది అర్థమయ్యే రీతిలో ఉండాలి. కాబట్టి ఆయా కాలేజెస్కు ప్లస్ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్కు మిగతా కాలేజ్ కూడా వెళ్తున్నాం. విద్యార్థుల్లో అవేర్నెస్ను క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా స్లైడ్స్ ద్వారా కానీ అదేవిధంగా చిన్న చిన్న రీల్స్ ద్వారా కానీ అవి చేయాలని ప్రపోజల్స్ పెట్టాం. దాంతోపాటు అవేర్నెస్ ఒక్కటే ముఖ్యం కాదు. అవేర్నెస్తో పాటుగా ఎవరైతే ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారో, గతంలో ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో, అదేవిధంగా ఎవరైతే ఇంతకుముందు అరెస్ట్ కానటువంటి వాళ్ళు ఉన్నారో, అరెస్ట్ చేయాల్సిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గత కేసులు ఏదైనా పెండించి ఉంటే. అదేవిధంగా ఈ పిల్లల్ని కూడా వాళ్ళ ఎవరన్నా తాగి అంటే అమ్మేవాళ్ళు కాకుండా ఏదో తాగుతూ ఉండేటువంటి వాళ్ళు ఉంటే, కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకు అవగాహన కూడా కల్పించి వాళ్ళ పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ ఇచ్చి జీవితం యొక్క విలువేందో వాళ్ళకి తెలియజేసి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. కాబట్టి గంజాయి మీద ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎవరైనా ఏమైనా అందులో మీకు కూడా తెలుసు, ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, డీజీ గారు చెప్పారు, అందరూ చెప్పారు. సో గంజాయి విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. దానికి తగు చర్యలు తీసుకుంటాము. సార్, ఇప్పుడు విద్యార్థులకి ప్రధానంగా గంజాయికి అడిక్ట్ అవుతున్న విద్యార్థుల్లో అంటే చాక్లెట్ రూపంలో ఇవాళ మార్కెట్లోకి వచ్చిందని చెప్తున్నారు. అలాంటి వాటిని ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు? అంటే అవన్నీ అంటున్నారు కానీ చాక్లెట్ రూపంలో ఉందా, ఇంకో రూపంలో ఉందా అనేటువంటి నేను చూడలేదు ఇంతవరకు. అంటున్నారు. కాబట్టి దాంట్లో ఏదైనా ఇదే. ఇప్పుడు ఏదైనా గాంజాయిని సేవించడం డిఫరెంట్ దీనిలో ఉండొచ్చే తప్ప, బట్ సేవించడం అనేది కామన్ ఉన్నప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఖచ్చితంగా చెప్తాం. అదేవిధంగా ఇంకేమన్నా గంజాయి మీరు చెప్తున్నట్టుగా చాక్లెట్స్ కానీ మిగతా ఏ రూపంలో అయినా ఇంకెవరికైనా చిన్నపిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి ఎవరికైనా అలవాటు చేసే కార్యక్రమం డెఫినెట్గా వాళ్ళని గుర్తిస్తాం. వాళ్ళకి తప్పనిసరి చర్యలు తీసుకుంటాం. అందులో ఇప్పుడు 1వ తేదీ నుంచి కొత్త న్యాయ చట్టం వచ్చింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద కూడా సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. సో అవన్నీ కూడా చేస్తాం. సార్, ఇప్పుడు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అంటే ఇక్కడ ప్రధానంగా డిఫరెంట్ ప్లేస్ నుంచి పబ్లిక్ అంతా వస్తున్నారు, ఇటు కొండకి తిరుమలకి యాత్రికులు వస్తున్నారు, పర్యాటకులంతా వస్తుంటారు. ఇలాంటి ప్లేసుల్లో ఈజీ మార్కెటింగ్కి అలవాటు పడుతున్నారు ఈ గంజాయి వ్యాపారస్తులంతా కూడా. దీన్ని ఎలా చేయబోతారు? ఏ విధంగా స్క్రూటినీ చేసి చర్యలు చేపట్టబోతారు? ఇప్పుడు ఇది పిలిగ్రిమ్ ప్లేస్ కరెక్టే, కానీ ఎవడో బయట నుంచి వచ్చినోడు దర్శనానికి వస్తాడు, వెళ్ళిపోతాడు తప్ప బయట నుంచి వచ్చాడు గంజాయి కొనుక్కోవడానికి రాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ హబ్ ఇది, మెడికల్ హబ్ ఇది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది స్టూడెంట్స్ వరకు పాకకుండా వాళ్ళ వరకు చేరకుండా చేయాల్సినటువంటి కట్టుదిట్టమైన చర్యలన్నీ చేస్తామని చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో ఈజీ మనీకి అలవాటు పడ్డారు కొంతమంది. అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మాకు ఇంతకుముందు ఎవరైతే పిల్లల్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామో వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రాపర్గా ఉన్నారా, మళ్ళీ వాళ్ళు ఇంకేమైనా దాంట్లో మళ్ళీ వెళ్ళారా ఆకు నరకూపంలోకి అనేటువంటిది మేము క్రాస్ చెక్ కూడా చేస్తాం. అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇదివరలో ఇటు శ్మశానాలు ఇలాంటి ప్లేసుల్లో గంజాయి అమ్ముతా ఉన్నారని ప్రధానంగా స్థానిక ఇదివరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పరిశీలించి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి ప్లేస్ని ఐడెంటిఫై చేసి కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి మా తిరుపతి ఎస్పీ గారు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఓపెన్ బూజింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన తిరుపతి టౌన్ వరకు వచ్చేసి దాదాపు 31 ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. డైలీ ఆ పర్టికులర్ ఏరియాస్కి డైలీ బ్లూ కోల్స్ కానీ రైట్ రౌండ్స్లో ఉంటే మేము కానీ లేదా ఎస్ఐ స్థాయి అధికారులు కానీ ఆ 31 ప్లేస్ని డైలీ విజిట్ చేసి దానిలో ఎవరున్నారు ఏం సంగతి అనేటువంటి చూస్తాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఈ
ఆ ఖాళీ ప్రాంతాల్లో ఎక్కడన్నా చెట్లు చేమలు బోధ అవన్నీ పెరిగింటే దాన్ని డెఫినెట్గా మున్సిపాలిటీ వారి సహకారంతో అవన్నీ క్లీన్ చేయించి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా క్రికెట్ గ్రౌండ్ గానో లేదా వాకింగ్ ట్రాక్ గానో లేకపోతే మిగతా ఇంకేదైనా చేయడానికి ఉపయోగించేటువంటి ప్లేసెస్గా మారుస్తాం దాన్ని. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని విధాల చర్యలు చేపడుతోంది. గంజాయి మీద ఉక్కుపోదం మాపేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పి డీఎస్పీ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.